మైనార్టీ డిక్లరేషన్ పేరిట మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తామంటున్నారు ఆల్ ఇండియా పస్మంద ముస్లిం మహాజ్కి సంబంధించినటువంటి సంస్థ. ఈ నేపథ్యంలో వాళ్ళు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పెట్టారు. ఏదేమైనా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో రానున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఎలక్షన్గా పనిచేస్తామంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడినందుకు అధ్యక్షులు ఆద్నాన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, మొత్తానికైతే ఈరోజు జూబ్లీహిల్స్ సంబంధించిన బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. మీరు కూడా ఈరోజు ఒక ఎలిగేషన్ చేసిరు, మైనార్టీ దాంట్లో ఒక్కటి కూడా డిక్లరేషన్ అమలు చేయలేదని చెప్పేసి. అంటే ఎట్లా అసలు ఎందుకు మీరు ఇచ్చిన హామీలు ఏంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మీకు నెరవేరని హామీలు ఏమి నడుస్తున్నాయి? సార్, లాస్ట్ 2 years ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని ముస్లిమ్స్ దగ్గర వచ్చింది, మా దగ్గర కూడా వచ్చి మాకు హామీలు ఇచ్చింది. ఈ మైనారిటీ లీడర్స్ షబ్బీర్ అలీ గారు, ఫహీం ఖురేషి గారు, అజ్మతుల్లా హుసైని గారు వీళ్ళందరూ వచ్చి మాకు మోసం చేసినారు, వచ్చి మా ఓట్స్ తీసుకున్నారు. లాస్ట్ 2 yearsలో ఒక్క హామీ కూడా వాళ్ళు చూసి ఫుల్ఫిల్ చేయలేదు. ఇది చూడండి, మైనారిటీ డిక్లరేషన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్ని మైనారిటీ లీడర్స్కి, కాంగ్రెస్ మైనారిటీ లీడర్స్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క హామీ కూడా, ఒక్క వాదా కూడా మీరు ఫుల్ఫిల్ చేసినారా? ఎలా, ఏ ఫేస్తో మా దగ్గర వస్తున్నారు మీరు? ఇంకా ఇప్పుడు మైనారిటీ తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో, కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీలో మైనారిటీ చైర్మన్ మీ దగ్గర ఎందుకు? మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే మేము ఎక్కడ వెళ్ళాలి? మైనారిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ గాంధీ భవన్లో క్లోజ్డ్ ఉంది, లాక్డ్ ఉంది. ఏం లీడర్షిప్ మీ దగ్గర లేదు, మినిస్టర్ లేదు, మేము ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, మాకేం రస్తా లేదు. తో మాకు మోసం వచ్చింది సార్, మాకు ధోకా మిల్గా, బహుత్ బడా ధోకా, పెద్ద మోసం. అయితే మేము ఇప్పుడు మీకు ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే ఇది సిర్ఫ్ ధోకా నీ హై, ये बेवफाई बोलते हैं इसको, इन उर्दू बेवफाई बोलते. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మేము ఇప్పుడు మా హక్కుల కోసం, మా డిమాండ్స్ కోసం మొత్తం తెలంగాణలో బయటకు అందరితో కలిసి మాకు ఎలా మోసం చేసినారు, ఏ హామీలు ఇచ్చి ఎలా ధోకా చేశారు మేమైతే ఎక్స్పోజ్ చేస్తాం. జూబ్లీ హిల్స్లో కూడా అక్కడ మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. ఆ మైనారిటీ ఓట్స్లో 80%, మోర్ దెన్ 80% ఆర్ పస్మాందా ముస్లిమ్స్, బీసీ ముస్లిమ్స్. మేము వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పోజ్ చేస్తాం సార్. రైట్, ఈ విషయానికి సంబంధించి దాదాపుగా 60% అక్కడ మైనార్టీస్ ఉంటారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి. అక్కడ వాళ్ళు గ్రేవ్ యార్డ్ కోసం అయితేనేంది, లేకపోతే అక్కడ కబరిస్తాన్ సంబంధించిన దాంట్లో కూడా చాలా ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూ ఉంది. ఫస్ట్ ఒక స్థలం కేటాయించారు, అది కాలేదు. ఆ తర్వాత ఇంకో స్థలం కేటాయించారు, ఆర్మీ కూడా ఎంటర్ అయింది. అంటే ఇది కావాలని ఓన్లీ ఎలక్షన్ల కోసం మోసం చేసే ప్రయత్నం జరుగుతుందంటారా, లేకపోతే ఏదైనా ఇచ్చే ప్రయత్నం జరుగుతుందా మీకు అక్కడ గ్రేవ్ యార్డ్ కానీ ఆ కబరిస్తాన్ కానీ? సార్, కాంగ్రెస్ పార్టీ నేచర్ ఏమంటే ఎలక్షన్ మూమెంట్లోనే మోసం చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కోసమే వస్తారు. ఈ ఇంత పెద్ద మైనారిటీ డిక్లరేషన్, ఇంత పెద్ద హామీలు ఎలక్షన్ అప్పుడే తీసుకొని వచ్చినారు, ఖతం అయిపోయింది. జూబ్లీ హిల్స్ ఖబరస్థాన్ గురించి అలాగే ఉంది. ఫస్ట్ 1 ఏరియా వాళ్ళు అనౌన్స్ చేసినారు, ఆ తర్వాత ఆర్మీ వచ్చేసింది అక్కడ. అరే, గవర్నమెంట్ మీది, మీకు ఐడియా ఉండాలి మీరు ఏ అనౌన్స్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ టోటల్లీ కొలాప్స్ ఉంది సార్. వాళ్ళకి ఐడియా లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు. మళ్ళీ సెకండ్ లొకేషన్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, అక్కడ కూడా లొల్లి అయిపోయింది. అయితే వాళ్ళకి ఇంటెన్షనే లేదు వాళ్ళు ఇవ్వాలని. మోర్ దెన్ అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా కానీ, లేకపోతే షాదీ ముబారక్ సంబంధించిన కూడా వచ్చి అది ఎట్లా కొనసాగుతుందా? ఇంకా మా వీళ్ళు చెప్పినది ఏమన్నా తులం బంగారం ఇంకేమైనా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది? ఏం లేదు సార్, ఏం లేదు. లాస్ట్ 2 yearsలో షాదీ ముబారక్ స్కీమ్ కానీ వీళ్ళు ఎంత 1,60,000 అనౌన్స్ చేసినారు, ఏం అమలం లేదు. అబుల్ కలాం తోఫా తాలీం అనే స్టడీస్ కోసం మాకు వాళ్ళు హామీ ఇచ్చినారు. అరే, పెండింగ్ 1.2 lakh స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి. మా స్టూడెంట్స్, పస్మాందా ముస్లిం, బీసీ ముస్లిం స్టూడెంట్స్ది 1.2 lakh అప్లికేషన్స్ పెండింగ్ ఉంది. ఇప్పటిదాకా అది రిలీజ్ చేయలేదు. కోర్సెస్ అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, కోర్సెస్ అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయిపోయినారు, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి కూడా అయిపోయింది. కానీ వాళ్ళకి ఇప్పటిదాకా సర్టిఫికేట్స్ దొరకలేదు. ఎందుకు? స్కాలర్షిప్ రిలీజ్ అవ్వలేదని. అంటే మొత్తానికి ఎట్లా ఈ బై ఎలక్షన్ సంబంధించిన దాని మీద కాంగ్రెస్కి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారు మీకు జరిగిన అన్యాయానికి? సార్, కాంగ్రెస్కి ఒకటే మెసేజ్ మాది, మీరు అయితే మాకు ఇస్తేమాల్ చేసినారు, మోసం చేసినారు, కానీ మేము ఇప్పుడు ఒప్పుకోం. హమ్ ఖామోష్ బైఠనే వాలే నహీ హై, హమ్ బరాబర్ బయటికి వెళ్తాం. మా హక్కులు, మా డిమాండ్స్ ఏముంది ఓ తో హమాకు లేని ఆతా. దిస్ ఈజ్ న్యూ జనరేషన్ సార్, ఆ పాత జనరేషన్ లేదు. మీ ఎవరైనా మైనారిటీ లీడర్స్ మీ దగ్గర ఉన్నాయి, రిటైర్ हो गया, ख़त्म हो गया, सब ख़त्म. अब जो न्यू जनरेशन है
हम खामोश बैठने वाले नहीं है. మా డిమాండ్స్ మా హక్కులు ఏముంది हम लेके रहेंगे सर. రానున్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా బయటకు వెళ్దాం. పశ్చిమాంధ్ర ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.